ఇన్సూరెన్స్ ఉండొచ్చు, పొల్యూషన్ ఉండొచ్చు. ఆ గవర్నమెంట్లో అయితే చూసి ఉన్నట్టు పోయేవారండి. మా ఆదాయం నెలకి రోజుకి 500 కూడా ఉండదు అంటే 500 రూపాయలు పట్టుకెళ్ళి ఈ నిత్యావసర వస్తువులు కొనుక్కొని ఏం చేయడానికి మాకు ఏ దారి లేని టైంలో వీళ్ళు ఇక్కడ ఉదయం 8 గంటలకు పెడుతున్నారని రాత్రి 8 దాకా ఇక్కడ ఉంటున్నారు. ఏమంటే ఈసారి రికార్డు ఉందండి ఆయన పర్ఫెక్ట్గాని. ఆ రికార్డు ఉన్న బండికి ఏ బేరాలు లేవని 50 కేజీలు 7 శనగగుళ్ళు ఉన్నాయండి. ఆ బత్తాలు 4 వేసుకుని వెళ్తే అక్కడ 10,000 రాస్తున్నాడు. ఆ 4 అక్కడ పట్టుకెళ్తే ఆడు ఎంత ఇస్తాడు? 4 20 80 రూపాయలు ఇస్తాడండి. 10,000 కేసు కట్టండి అంటున్నారు. అది సార్ రికార్డులో లోపం అంటారు. రికార్డు లోపం ఉన్నా దానికి నెలకోసారో 2 సార్లు పెట్టి చెక్ చేసి పంపించేసిన పర్లేదు. నీకు రోజు అక్కడే కూర్చుంటే మేము ఎలా బతకం? ఇంకా లాస్ట్ గవర్నమెంట్లో వచ్చిన కొన్ని రోజులు 4 నెలలు అలాగే ఉండేదండి. వెళ్తే ఎవరో పేరునే నాన్నగారు ఎవరో అనేది మా కార్మిక సోదరులు అందరూ వెళ్ళి ఆయనతో మొరపెట్టుకుంటే ఎందుకయ్యా వాళ్ళ మీద పడిపోయి అలా తినేస్తారని అంటే అప్పటి నుంచి అయిపోయిన గవర్నమెంట్ అయిపోయే వరకు కూడా ఎవరో వేగన్ పిల్లలు కాపాడలేదు. అంటే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారని మేము ఇసలవిడికి వెళ్ళి తిరిగేస్తామని చెప్తే లేదండి. అలాంటి కొంత వయసు ఉన్నవాళ్ళు ఎప్పుడు అలాగే జాగ్రత్తగా వెళ్తారు. కుర్రోళ్ళు ఆటో ఎప్పుడు కొంత ఫాస్ట్గానే ఉంటాడు. అది సహజమేండి. మరి బొత్తిగా ఇంకా అక్కడే పెట్టి కూర్చుంటే మరి మేము ఎలా వెళ్ళమండి? పక్కన పిఠాపురం 4 కిలోమీటర్లు, అక్కడికి వెళ్ళినా కూడా భయం వేస్తుంది.